నమస్కారం. స్లీప్ స్టోరీస్ తెలుగుకి స్వాగతం. ఈరోజు మనం చరిత్ర పుటల్లోకి ఒక ప్రశాంతమైన ప్రయాణం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వింటున్నారు కామెంట్స్లో చెప్పండి. ఈ రాత్రి మనం 4 విభిన్న దృక్కోణాల నుండి తాజ్ మహల్ నిర్మాణాన్ని చూద్దాం. మొదట ఒక సామాన్య శిల్పిగా మీరు ఆ నిర్మాణంలో లీనమవుతారు. తరువాత ఒక పర్యవేక్షకుడి నిశిత దృష్టిని గమనిస్తాం. ఆపైన ప్రధాన రూపశిల్పి యొక్క సృజనాత్మక ఆలోచనలలోకి తొంగిచూస్తాం. చివరగా చక్రవర్తి నిశ్శబ్ద వీక్షణంతో ఈ కథ ముగుస్తుంది. ఇప్పుడు మీ శరీరాన్ని కాస్త తేలికగా వదిలేయండి. మీ కళ్ళు నెమ్మదిగా మూసుకోండి. మనం కలిసి ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. యమునా నదిమీద ఇంకా సూర్యుడు తన కిరణాలను పరచలేదు. ఆకాశం బూడిద రంగు నుండి లేత నీలంలోకి నెమ్మదిగా మారుతోంది. చల్లని గాలి మీ గుడారం తెరలను మెల్లగా కదుపుతోంది. ఆ సవ్వడికే మీకు మెలకువ వస్తుంది. మీ చుట్టూ ఇంకా నిశ్శబ్దం ఆవరించి ఉంది. కాని ఆ నిశ్శబ్దంలో కూడా ఒక జీవముంది. దూరంగా నది ప్రవహిస్తున్న సన్నని హోరు, ఎక్కడో ఒక పక్షి అప్పుడే పలుకుతున్న తీయని రాగం. మీ చుట్టూ వేలమంది కార్మికులు శిల్పులు నిద్రిస్తున్నవారి శ్వాసలన్నీ కలిసి ఒకే లయగా వినిపిస్తున్నాయి. మీరు నెమ్మదిగా లేచి కూర్చుంటారు. మీ కండరాలు రాత్రి విశ్రాంతితో తేలికపడ్డాయి, కాని వాటిలో ఒక కొత్త రోజుకి సిద్ధమవుతున్న శక్తి కూడా ఉంది. బయటికి అడుగుపెడతారు. మట్టినేల మీ పాదాలకు చల్లగా తగులుతుంది. ఆ స్పర్శ మిమ్మల్ని పూర్తిగా మేల్కొలుపుతుంది. మీలాగే మరికొందరు అప్పుడే తమ పనులలో నిమగ్నమై ఉన్నారు. ఎండిన కట్టెల పొయ్యిమీద రాత్రి మిగిలిన రొట్టెలను వేడి చేసుకుంటున్నారు. ఆ పొగ వాసన కాలుతున్న కట్టెల వాసన గాలిలో కలిసి ఒక విధమైన ప్రశాంతతను నింపుతోంది. మీరు కూడా ఒక మట్టిపాత్రలో నీళ్లు తీసుకుని ముఖం కడుక్కుంటారు. ఆ చల్లని నీటి చుక్కలు మీ ముఖం మీద నుండి జారుతుంటే నిద్రమత్తు పూర్తిగా వదిలిపోతుంది. ఒక రాగి గ్లాసులో నీళ్లు తాగి మీ పనిముట్ల సంచివైపు నడుస్తారు. ఆ సంచిలో మీ జీవితం ఉంది, మీ నైపుణ్యముంది, మీ గర్వముంది. దానిని భుజానికి తగిలించుకోగానే మీలో ఒక బాధ్యతాయుతమైన భావన కలుగుతుంది. అది బరువు కాదు, ఒక ప్రయోజనం. నిర్మాణ స్థలం వైపు మీ అడుగులు పడుతున్నాయి. మీతో పాటు 100 మంది మౌనంగా నడుస్తున్నారు. వారి చెప్పుల చప్పుడు, వారి గొంతు సవరించుకునే శబ్దాలు తప్ప మరేమీ లేదు. అందరి కళ్ళు ఒకే దిశలో ఉన్నాయి. యమున తీరాన పొగమంచులోంచి నెమ్మదిగా బయటపడుతున్న ఆ అద్భుత నిర్మాణం వైపు. ప్రతిరోజూ ఉదయం దాన్ని చూడటం మీకు ఒక కొత్త అనుభూతినిస్తుంది. నిన్నటికంటే ఈరోజు అది మరికొంచెం పెరిగినట్టు, మరికొంచెం ప్రాణం పోసుకున్నట్టు మీకు అనిపిస్తుంది. మీరు మీ స్థానానికి చేరుకుంటారు. మీ ముందు ఒక తెల్లని పాలరాతి పలక ఉంది. నిన్న మీరు సగం చెక్కి వదిలేసిన ఒక పువ్వు ఆకారం దానిపై కనిపిస్తోంది. మీరు కింద కూర్చునే రాయిని మీ చేతులతో సున్నితంగా తడుముతారు. దాని చల్లదనం, దాని నునుపైన స్వభావం మీ వేళ్లకు తెలుస్తుంది. ఈ రాయి మాట్లాడగలదు, కాని దాని భాష మీకు మాత్రమే తెలుసు. దానిని ఎలా మలచాలో, దానిలోని సౌందర్యాన్ని ఎలా బయటకు తీసుకురావాలో మీకు మాత్రమే తెలుసు. ఒక్కసారి నెమ్మదిగా శ్వాస పీల్చి వదలండి. ఆ ఉదయపు స్వచ్ఛమైన గాలి మీ ఊపిరితిత్తులను నింపనివ్వండి. సంచిలోంచి మీ పనిముట్లను బయటకు తీస్తారు. ఒక చిన్న సుత్తిరకరకాల పరిమాణాలలో ఉన్న ఉలులు. ప్రతి ఉలికి ఒక ప్రత్యేకమైన పని ఉంది. ఒకటి గట్టిగా చెక్కడానికి, మరొకటి సున్నితంగా గీతలు పెట్టడానికి, ఇంకొకటి ఆ గీతలను నునుపుగా చెయ్యడానికి. మీరు సరైన ఉలిని ఎంచుకుని దానిని రాయిమీద ఆనిస్తారు. నీ మరో చేతిలోని సుత్తిని పైకి లేపుతారు. ఒక క్షణం ఆగి మీ మనసులో ఉన్న ఆకారాన్ని స్థిరపరుచుకుంటారు. ఆ తరువాత మొదటి దెబ్బ, టక్కా శబ్దం మీ చెవులకు సంగీతంలా వినిపిస్తుంది. అది విధ్వంసం కాదు, సృష్టి. ఆ శబ్దంతో పాటు చిన్న తెల్లని రాతిపొడి గాలిలోకి లేస్తుంది. ప్రతి దెబ్బకు ఆ పువ్వురెక్క కొంచెం కొంచెంగా తన రూపాన్ని సంతరించుకుంటుంది. మీ కళ్ళు, మీ చేతులు, మీ మనసు అన్నీ ఒకే ఏకాగ్రతతో పనిచేస్తాయి. మీ చుట్టూ ఇప్పుడు వేలకొద్దీ ఉలుల శబ్దాలు మొదలయ్యాయి. అన్నీ కలిసి ఒకే లయబద్ధమైన సంగీతంలా ఆ ప్రదేశమంతా వ్యాపిస్తున్నాయి. టక్ టక్ టక్. ఆ శబ్దాల సముద్రంలో మీరు ఒక బిందువు, కాని ఆ సముద్రానికి మీ బిందువు
ఎంతో అవసరం. సమయం నెమ్మదిగా గడుస్తుంది. సూర్యుడు పైకి వస్తున్నాడు. అతని కిరణాలు పాలరాయి మీద పడి ప్రతిఫలిస్తున్నాయి. ఆ కాంతికి మీ కళ్ళు కొద్దిగా మిరుమిట్లు గొలుపుతాయి. కాని మీ ఏకాగ్రత చెదరదు. మీ నుదుటిమీద చెమట చుక్కలు ఏర్పడతాయి. అవి జారి మీ కనుబొమ్మల మీద ఆగుతాయి. కాని మీరు వాటిని తుడుచుకునే ప్రయత్నం కూడా చేయరు. మీ ప్రపంచం ఇప్పుడు కేవలం ఆ రాయ్యా ఉలియా సుత్తి మాత్రమే. ఆ పువ్వు రెక్కలోని ప్రతి వంపును, ప్రతి మలుపును మీరు ఎంతో శ్రద్ధగా చెక్కుతున్నారు. అది కేవలం ఒక రాయి కాదు. అది ఒక మహారాణి జ్ఞాపకార్థం సమర్పిస్తున్న ఒక ప్రేమ పుష్పం. మీ భుజాలు కాస్త బరువుగా అనిపించినప్పుడు ఒక్క క్షణం ఆగి మీ పనిని చూసుకుంటారు. మీరు చెక్కిన తీరును పరిశీలిస్తారు. మీ పెదవులపై ఒక చిన్న సంతృప్తికరమైన చిరునవ్వు మెరుస్తుంది. ఆ ఒక్క క్షణం విశ్రాంతి మీకు రెట్టింపు శక్తిని ఇస్తుంది. మళ్లీ మీ పనిలో లీనమవుతారు. ఇప్పుడు శబ్దాలు మరింత పెరిగాయి. దూరం నుండి ఏనుగులు, బరువైన రాళ్లను లాగుతున్న అరుపులు, పర్యవేక్షకులు ఇస్తున్న సూచనలు, నీళ్లు మోసేవారి కబుర్లు అన్నీ కలిసి ఒక పెద్ద కార్యక్షేత్రపు జీవధ్వనిగా మారుతున్నాయి. కాని ఆ ధ్వనులన్నీ మీ ఏకాగ్రతకు నేపథ్య సంగీతంలా పనిచేస్తాయి. మధ్యాహ్నమవుతుంది. ఎండ తీవ్రత పెరుగుతుంది. మీ పని తాత్కాలికంగా ఆగుతుంది. మీరందరూ చెట్ల నీడకు లేదా తాత్కాలికంగా వేసిన పందిళ్ల కిందకు చేరుకుంటారు. మీతో తెచ్చుకున్న రొట్టె కొద్దిగా పప్పు లేదా పచ్చడితో మీ భోజనం ముగిస్తారు. ఆ సాధారణ భోజనం కూడా ఆకలితో అమృతంలా అనిపిస్తుంది. భోజనం చేస్తూ మీరు మీ సహచరులతో మెల్లగా మాట్లాడతారు. వారి పనుల గురించి, మీ పనుల గురించి, మీ ఊర్ల గురించి. కాని ఎవరి గొంతులోనూ అలసటలేదు. ఒక గొప్ప పనిలో భాగస్వాములమవుతున్నామన్న సంతృప్తి ఉంది. మీరు భోజనం చేస్తూ ఆ నిర్మాణాన్ని చూస్తారు. అది ఒక తెల్లని పర్వతంలా ఆకాశంలోకి ఎదుగుతోంది. దాని గోపురాలు, దాని మినార్లు అన్నీ ఒక అద్భుతంలా కనిపిస్తాయి. ఈ అద్భుతంలో నా చెయ్యి కూడా ఉంది అని మీరు అనుకున్నప్పుడు మీ గుండె గర్వంతో నిండిపోతుంది. విశ్రాంతి తర్వాత పని మళ్లీ మొదలవుతుంది. సాయంత్రపు ఎండ ఇప్పుడు మరింత మృదువుగా బంగారు రంగులో ఉంది. ఆ వెలుగులో పాలరాయి మరింత ప్రకాశవంతంగా మెరుస్తోంది. ఉదయం నుండి మీరు పడిన శ్రమ ఇప్పుడు ఒక కొలిక్కి వస్తోంది. ఆ పువ్వు ఇప్పుడు పూర్తిగా వికసించింది. దాని రెక్కలు ఎంతో సున్నితంగా సజీవంగా కనిపిస్తున్నాయి. వాటిని తాకితే అవి కందిపోతాయేమో అన్నంత సహజంగా ఉన్నాయి. మీరు చివరిసారిగా దాన్ని నునుపు చేస్తారు. మీ చేతివేళ్లతో ప్రతి అంచును తడిమి చూస్తారు. ఎక్కడా చిన్నలోపం లేదు. రోజు ముగిసే సమయానికి పర్యవేక్షకుడు వచ్చి మీ పనిని చూసి తల ఊపి తన అంగీకారాన్ని తెలుపుతాడు. అతని కళ్లలోని ప్రశంస మీకు ఆ రోజటి శ్రమకు తగిన ప్రతిఫలం. నెమ్మదిగా మీ పనిముట్లను శుభ్రం చేసి తిరిగి సంచిలో సర్దుకుంటారు. మీ కండరాలు ఇప్పుడు అలసిపోయాయి. కాని అది బాధ కాదు, ఒక తీయని నొప్పి. ఒక మంచి పని చేసిన తరువాత కలిగే సంతృప్తి. మీ భుజాలలో పేరుకున్న ఆ రోజటి శ్రమనంతా మెల్లగా కిందకి జారనివ్వండి. మీ చేతివేళ్లను కాస్త సడలించండి. మీరు తిరిగి మీ గుడారం వైపు నడుస్తుంటే సూర్యుడు యమునా నదిలో అస్తమిస్తున్నాడు. ఆకాశం నారింజ, గులాబీ, ఊదా రంగులతో నిండిపోయింది. ఆ రంగులన్నీ నది నీటిలో ప్రతిబింబిస్తూ ఒక అద్భుతమైన చిత్రాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఆ దృశ్యం మీ రోజటి అలసటనంతా మాయం చేస్తుంది. మీ పనిదినం ముగిసింది. కాని ఈ నిర్మాణ కథలో కొందరికి రాత్రి కూడా పగలే. ఈ పనిదినం మధ్యరాత్రి చేరే మరో జీవితం వైపు మనం సాగుతాం. మీ ఉలి సృష్టించిన ఆ పాలరాతి పువ్వు, అది ఒక పెద్ద పూలవనంలో చిన్న భాగం మాత్రమే. ఆ అద్భుతమైన వనాన్ని ఊహించుకున్న మనసునియా కలను కన్న చక్రవర్తిని ఇప్పుడు మనం చూద్దాం. ఆయన షాజహాన్ మొఘల్ సామ్రాజ్యానికి అధిపతి. కాని యమునా నది ఒడ్డున ఆయన కేవలం ఒక ప్రేమికుడు. ఒక జ్ఞాపకాన్ని శాశ్వతం చెయ్యాలనుకుంటున్న ఒక సాధారణ వ్యక్తి. ప్రతి ఉదయం సూర్యుడు ఆగ్రా కోట ఎర్రరాతి గోడలను బంగారు వర్ణంలో ముంచెత్తకముందే ఆయన మేల్కొంటారు. తన గది కిటికీ దగ్గర నిలబడి నది అవతలివైపు చూస్తారు. అక్కడ తెల్లవారుజాము పొగమంచులో వందలాది చిన్న చిన్న కాగడాల వెలుగులో
ఒక కల నెమ్మదిగా రూపుదిద్దుకుంటోంది. తన ప్రియమైన ముంతాజ్ కోసం కడుతున్న సమాధి తాజ్ మహల్. ఆ దృశ్యం ఆయన గుండెలోని దుఃఖాన్ని కొద్దిగా చల్లబరుస్తుంది. ఆ నిర్మాణంలో ఆయన తన ప్రేమను, తన బాధను, తన ఆశను చూసుకుంటారు. ఆయనకు ప్రపంచాన్ని జయించిన విజయాల కన్నా ఈ నిర్మాణం ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది. ఆయన దర్బారుకి వెళ్లే దారిలో రాజప్రాసాదంలోని చల్లని పాలరాతి నేలమీద ఆయన పాదరక్షల సవ్వడి మాత్రమే వినిపిస్తుంది. దివాన్ ఈ ఆమ్ దివాన్ ఈ ఖాస్ ఇవన్నీ ఆయన పాలనకు గుర్తులు. కాని ఆయన మనసు మాత్రం యమునా నది అవతలే ఉంటుంది. దర్బారులో కూర్చుని మంత్రులతో, సామంతులతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన చూపులు అప్పుడప్పుడు కిటికీ వైపు వెళతాయి. అక్కడ జరుగుతున్న పని సుత్తిదెబ్బల లయబద్ధమైన శబ్దం ఆయనకు సంగీతంలా వినిపిస్తుంది. అది ప్రపంచంలోనే అత్యంత విషాదభరితమైన కాని అత్యంత అందమైన సంగీతం. ఆయన కేవలం చక్రవర్తి కాదు. ఆయన ఆ నిర్మాణానికి ఆత్మ. ప్రతి సాయంత్రం ఆయన పడవలో యమునా నదిని దాటి నిర్మాణ స్థలానికి వెళతారు. గాలిలో ఇసుక రేణువుల వాసన, తడుస్తున్న రాళ్ల చల్లదనం, వేలాది కార్మికుల శ్రమస్వేదం. ఆ వాతావరణంలో ఆయనకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆయన మౌనంగా నడుస్తూ జరుగుతున్న పనిని గమనిస్తారు. ప్రధాన రూపశిల్పి ఉస్తాద్ అహ్మద్ లాహోరీ ఆయన వద్దకు వచ్చి నిర్మాణ ప్రణాళికలను చూపిస్తాడు. పెద్ద పెద్ద కాగితాలపై గీసిన నమూనాలు, ప్రతి గీత ఒక గోడ, ప్రతి చుక్క ఒక కిటికీ, ప్రతి వంపు ఒక గోపురం. ఆయన వేలు ఆ గీతలపై నెమ్మదిగా కదులుతుంది. ఇంకా కట్టని ఆ భవనాన్ని ఆయన తన మనసులోనే స్పృశిస్తున్నట్టుగా. ఆయన కేవలం ఆమోదం తెలపరు, సూచనలు ఇస్తారు. ఆ కిటికీ ఇంకాస్త పెద్దగా ఉండాలియా, గోపురం వంపు ఇంకాస్త సున్నితంగా ఉండాలి, ఆ గోడలపై చెక్కే నగిషి అది స్వర్గంలోని పూలవనాన్ని గుర్తుకు తేవాలి అంటారు. ఆయన ఒక లోతైన శ్వాస తీసుకుంటారు. ఆ గాలి యమునా నది చల్లదనాన్ని నిర్మాణ స్థలంలోని మట్టి వాసనని మోసుకొస్తుంది. మీ భుజాలు కూడా విశ్రాంతి తీసుకుంటున్నాయేమో గమనించండి. వాటిని నెమ్మదిగా వదులుగా వదిలేయండి. చక్రవర్తికి తెలుసు, తను కోరుకుంటున్నది కేవలం ఒక భవనం కాదని, అది ఒక భావోద్వేగం, రాతిలో చెక్కిన ఒక కవిత. అందుకే ప్రపంచం నలుమూలల నుండి నిపుణులను రప్పించారు. పర్షియా నుండి కాలిగ్రఫీ నిపుణులు, బుఖారా నుండి రాతిని చెక్కే శిల్పులు, బలూచిస్తాన్ నుండి పాలరాయిని అద్భుతంగా మలిచే కళాకారులు. వీరందరినీ ఒకే చోటికి చేర్చింది ఆయన సంకల్పం. కొన్నిసార్లు ఆయనకు సందేహం కలుగుతుంది, తను కోరుకుంటున్నంత పరిపూర్ణంగా ఈ నిర్మాణం సాధ్యమవుతుందా అని. తన గుండెలోని ప్రేమను, బాధను ఈ రాళ్ళు, ఈ గోడలు నిజంగా ప్రతిబింబించగలవా అని. కాని ఆ తర్వాత ఒక శిల్పి ఒక చిన్న పాలరాతి ముక్కమీద ఒక పువ్వును చెక్కడం చూస్తారు. ఆ పువ్వు రేకులు ఎంత సున్నితంగా, ఎంత సహజంగా ఉన్నాయంటే వాటిని తాకితే కందిపోతాయేమో అనిపిస్తుంది. ఆ క్షణంలో ఆయనకు నమ్మకం కలుగుతుంది, తన కల సాకారమవుతుందని. వందలాది మంది కళాకారుల చేతులు, ఒకే ఒక్కరి ప్రేమ కథకు రూపాన్నిస్తున్నాయని అర్థమవుతుంది. రాత్రిళ్ళు ఆగ్రా కోటలోని తన శయనమందిరంలో వెన్నెల కాంతి పాలరాతి జాలీల గుండా లోపలికి వస్తున్నప్పుడు ఆయనకు తన భార్య గుర్తుకొస్తుంది. ఆమెతో గడిపిన క్షణాలు, ఆమె నవ్వు, ఆమె మాటలు అన్నీ ఒక ప్రవాహంలా ఆయన మనసులో కదులుతాయి. ఆ జ్ఞాపకాలే ఈ నిర్మాణానికి పునాది. ఆ బాధ నుండే ఈ అందం పుడుతోంది. ఆయన కళ్ళు మూసుకుంటారు, ఆ నిర్మాణ దృశ్యాన్ని ఊహించుకుంటారు. పౌర్ణమి వెన్నెలలో యమునా నది నీటిలో ప్రతిబింబిస్తున్న ఆ తెల్లని పాలరాతి సౌధం, ఆకాశంలోని నక్షత్రాలు నేలకి దిగివచ్చాయా అన్నట్టుగా మెరుస్తున్న ఆ గోపురాలు, ఆ దృశ్యం ఆయనకు శాంతిని ఇస్తుంది. తన ప్రేమ కథ కాలంతో పాటు కరిగిపోదని, ఈ రాతి రూపంలో శాశ్వతంగా నిలిచిపోతుందని ఆయనకు తెలుసు. అది కేవలమొక సమాధి కాదు, అది ప్రేమకు కట్టిన దేవాలయం. ఆయన కల ఇప్పుడు కేవలం ఒక వ్యక్తి జ్ఞాపకం కాదు, అది రాతిగా, గోపురంగా, అందమైన అలంకరణగా మారింది. ఆ రాతి రూపం ఎలా ప్రాణం పోసుకుందో, దాని నిర్మాణ రహస్యాలు ఏమిటో ఇప్పుడు మనం ఆ అద్భుతాన్ని మరింత దగ్గరగా చూద్దాం. ఆ ఒక్క ఉలి సవ్వడి,
వేల సవ్వడులలో ఒకటైనప్పుడు ఆ ఒక్క శిల్పి ఏకాగ్రత వందల మంది శిల్పుల సామూహిక ధ్యానంగా మారినప్పుడు అక్కడ ఒక నిర్మాణం రూపుదిద్దుకోదు, ఒక కల సాకారమవుతుంది. యమునా నది ఒడ్డున ఒక అద్భుతం నెమ్మదిగా ప్రాణం పోసుకుంటోంది. ఆ విశాలమైన ప్రాంగణాన్ని ఒక్కసారి ఊహించుకోండి. అది కేవలం ఒక నిర్మాణ స్థలం కాదు, అదొక సజీవ నగరం. వేలమంది కార్మికులు, శిల్పులు, వాస్తు నిపుణులు ఒక తేనెపట్టులో ఈగల్లా తమ పనులలో నిశ్శబ్దంగా నిమగ్నమై ఉన్నారు. వారి కదలికలలో ఆతురత లేదు, ఒక విధమైన ప్రశాంతమైన లయ ఉంది. ప్రతి సుత్తి, దెబ్బ, ప్రతి ఉలివేటు ఒక ప్రార్థనలో పలికే మంత్రంలా ఒక నిర్దిష్టమైన శృతిలో సాగుతోంది. ఆ లయబద్ధమైన శబ్దం మీ శ్వాసతో కలిసిపోయినట్లు. నెమ్మదిగా ఊపిరి పీల్చి నెమ్మదిగా వదలండి. ఇక్కడ ఏ యంత్రాల హోరు లేదు, కేవలం మనుషుల శ్రమవారి పనిముట్ల సంగీతం మాత్రమే వినిపిస్తుంది. ప్రధాన రూపశిల్పి ఆ ప్రాంగణంలో నెమ్మదిగా నడుస్తున్నాడు. ఆయన కళ్ళు ఒక గ్రద్ద కళ్లలా పదునుగా ఉన్నాయి, కాని చూపులో ప్రేమ, ఆప్యాయత తొణికిసలాడుతున్నాయి. ఆయన కేవలం రాళ్లను, ఇటుకలను చూడటం లేదు, ఆయన తన మనసులోని చిత్రాన్ని వాస్తవ రూపంలో చూస్తున్నాడు. ఆయన వేలు ఒక అసంపూర్ణమైన గోడమీద ఉన్న నమూనాపై కదిలింది. ఆ నమూనాలోని ప్రతి గీత, ప్రతి వంపు ఆయనకు తెలుసు. ఆయన దగ్గరకు వచ్చి ఒక శిల్పి చెక్కుతున్న పాలరాతి జాలీని పరిశీలించాడు. ఆ శిల్పి తల ఎత్తకుండానే తన పనిలో మునిగిపోయున్నాడు. అతని చేతులు ఎంత సున్నితంగా కదులుతున్నాయంటే గట్టిరాయితో కాకుండా వెన్నతో ఆకారాన్ని తీస్తున్నట్లుంది. రూపశిల్పి ముఖంలో ఒక చిన్న చిరునవ్వు మెరిసింది. ఆయన ఏమీ మాట్లాడలేదు, కేవలం తన భుజం తట్టి ముందుకు సాగిపోయాడు. ఆ చిన్న స్పర్శ ఆ శిల్పికి 100 ప్రశంసలతో సమానం. నింగిని తాకుతున్నట్లున్న ఆ తెల్లని గుమ్మటం ఇంక నిర్మాణ దశలోనే ఉంది. దాని చుట్టూ వెదురుతో కట్టిన పరంజా ఒక పెద్ద గూడులా అల్లుకుని ఉంది. సూర్యరశ్మి ఆ పాలరాతిపై పడికళ్లను మిరుమిట్లు గొలిపేలా ప్రతిఫలిస్తోంది. అది కేవలం తెల్లని రాయి కాదు, అది స్వచ్ఛతకు, శాశ్వతత్వానికి ప్రతీక. ఆ గోడలపై చెక్కుతున్న ఖురాన్ సూక్తులు కేవలం అలంకరణలు కావు, అవి ఆత్మకు శాంతినిచ్చే సందేశాలు. వాటిని చెక్కే నిపుణులు ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రతి అక్షరానికి ప్రాణం పోస్తున్నారు. పియత్రా దురా ఆ కళపేరు తెల్లని పాలరాతిలో చిన్న చిన్న గాట్లు చేసి వాటిలో రంగురంగుల విలువైన రత్నాలను అతికించడం. ఒక గోడ దగ్గర కొంతమంది కళాకారులు ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు. వారి ముందు చిన్న చిన్న పెట్టెలలో నీలమణి పచ్చలు, వైఢూర్యాలు, పగడాలు. ఇంద్రధనస్సులోని రంగులన్నీ రాళ్ల రూపంలో అక్కడ ఉన్నాయి. ఒక్కొక్కరు తమ చేతిలోని చిన్న పరికరాలతో ఆ రాతి ముక్కలను పాలరాతిలో అమరుస్తున్నారు. ఒక పువ్వు రెక్క, ఒక తీగ, ఒక ఆకు, అలా నెమ్మదిగా ఒక అందమైన పూలతీగ రూపుదిద్దుకుంటోంది. ఆ పనికి కావలసిన ఓర్పు, ఏకాగ్రత అసామాన్యం. గంటల తరబడి, రోజుల తరబడి ఒక్క చిన్న నమూనా కోసం వారు శ్రమిస్తారు. ఆ నిర్మాణం కేవలం చక్రవర్తి ప్రేమకు చిహ్నం మాత్రమే కాదు, అది ఆ ప్రాంత ప్రజల జీవితంలో ఒక భాగమైపోయింది. ప్రతిరోజు ఆగ్రా నగరవాసులు యమునా తీరానికి వచ్చి ఆ అద్భుతం కొద్దికొద్దిగా ఎలా ఎదుగుతోందో చూసి మురిసిపోతారు. పిల్లలు ఆ దూరపు దృశ్యాన్ని చూపిస్తూ కథలు చెప్పుకుంటారు. పెద్దలు దాని పూర్తయ్యే రోజుకోసం ఎదురుచూస్తారు. పండుగల రోజుల్లో పనికి విరామం దొరుకుతుంది. ఆ రోజు ఆ ప్రాంగణమంతా వేరే ప్రపంచంలా మారిపోతుంది. కార్మికులు తమ సంప్రదాయ దుస్తులలో కనిపిస్తారు. గంగా, జమునా తెహజీబ్కు ప్రతీకగా. హిందూ, ముస్లిం కార్మికులు కలిసి పండుగ చేసుకుంటారు. ఒకరికొకరు మిఠాయిలు పంచుకుంటారు. సంగీత, నృత్యాలతో ఆ రోజంతా గడిచిపోతుంది. ఆ నిర్మాణపు నీడలో వందలాది కుటుంబాలు జీవిస్తున్నాయి. వారి ఆశలు, కలలు ఆ పాలరాతి గోడలతో పాటే పైకి ఎదుగుతున్నాయి. సూర్యుడు పడమటి దిక్కుగా వాలుతున్నాడు. యమునా నది నీటిపై బంగారు కిరణాలు పడుతున్నాయి. పని ముగించే సమయం ఆసన్నమైంది. పనిముట్ల శబ్దం నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది. కార్మికులు ఒక్కొక్కరుగా తమ నివాసాల వైపు కదులుతున్నారు. వారి ముఖాలలో అలసట ఉన్న ఒక రకమైన సంతృప్తి కనిపిస్తోంది. ఇంకొక రోజు ఆ అద్భుత కలను నిజం చేసే దిశగా ఒక అడుగు ముందుకు పడింది.
ఆ ప్రశాంతమైన సాయంకాలపు గాలిలో సున్నంతడి మట్టివాసనతో పాటు ఎక్కడో సమీపంలో వండుతున్న రాత్రి భోజనం సువాసన కలిసి వస్తోంది. ఆ భారీ నిర్మాణం అస్తమిస్తున్న సూర్యుని నేపథ్యంలో ఒక నీడలా, ఒక మహోన్నత స్వప్నంలా నిశ్శబ్దంగా నిలబడి ఉంది మీ శరీరం కూడా. ఈ రోజంతా పడిన శ్రమ తరువాత నెమ్మదిగా విశ్రాంతి కోరుకుంటోంది. మీ కండరాలు సడలుతున్నాయి. మీ మనసు ప్రశాంతంగా మారుతోంది. ఈ నిర్మాణం వెనుక ఉన్న శ్రమ, ఆ శ్రమకు కారణమైన ప్రేమ, ఆ ప్రేమ కథ చక్రవర్తి అంతఃపురంలో ఎలా సాగుతుందో ఆ గోడల వెనుక ఉన్నత వర్గాల జీవనగాథల వైపు సాగుదాం. ఆ రూపశిల్పి కళ్ళు మూసుకుని తన కలను చూస్తుండగా యమునా నదికి ఆవలి ఒడ్డున ఆగ్రా కోటలోని పాలరాతి గవాక్షాల నుండి మరో ప్రపంచం ఆ నిర్మాణాన్ని నిశ్శబ్దంగా గమనిస్తూ ఉండేది. తాజ్ యొక్క శోభశిల్పుల చేతిలోనే కాకదాని నీడన జీవించే ఉన్నత వర్గాల దైనందిన జీవితంలో కూడా ప్రతిఫలించింది. కోట గోడల లోపల ఉదయం సూర్యకిరణాలతో కాదు సన్నని వీణానాదంతో మొదలయ్యేది. అక్కడ జీవితం ఒక నెమ్మదైన నదిలా ప్రవహించేది. చక్రవర్తి కుటుంబ సభ్యులు, ఉన్నత అధికారులు, వారి పరివారం, వారి దినచర్య రాతి ఉలి సవ్వడితో, కాకపట్టు వస్త్రాల సవ్వడితో నిండి ఉండేది. వారు మేల్కొనేది కఠినమైన నేలమీద, కాదుపూల రేకుల వంటి మెత్తని పరుపులమీద. గదిలో అత్తరు సువాసనలు అగరుబత్తి పొగతో నిండి గాలిలో తేలియాడుతూ ఉండేవి. బయట శ్రామికులు చెమటతో తడిసిపోతుంటే ఇక్కడ సేవకులు చల్లని గులాబీ నీటిని వెండి పాత్రలలో సిద్ధంగా ఉంచేవారు. ఒక రాజకుమారుణ్ణి ఊహించుకోండి. తన గదిలోని జరోకా అందంగా చెక్కిన కిటికీ వద్ద నిలబడి యమునా నదికి అటువైపు జరుగుతున్న నిర్మాణాన్ని చూస్తున్నాడు. అతని దృష్టిలో ఆ తెల్లని నిర్మాణం కేవలం ఒక సమాధి కాదు. అది తన వంశం యొక్క శక్తి సంపద కళాతృష్ణకు నిలువుటద్దం. రేపు సింహాసనాన్ని అధిష్ఠించాల్సింది తనే. ఈ వారసత్వాన్ని కాపాడాల్సిన బరువు తనదే. అతని భుజాలపై ఉన్నది పట్టు శాలువా యొక్క బరువే కాదు, ఒక మహాసామ్రాజ్యం యొక్క బాధ్యత కూడా. బయట పనిచేస్తున్నవారికి ఆనాటి భోజనం గురించి చింత ఉంటే ఈ రాజకుమారుడికి రాబోయే తరాల గురించి చింత ఉండేది. అతని జీవితంలో భద్రత ఉంది కాని స్వేచ్ఛ లేదు. ప్రతి అడుగు, ప్రతి మాట, ప్రతి చూపు అన్నీ రాజనీతితో ముడిపడి ఉండేవి. ఒక చిన్న పొరపాటు కూడా అతని భవిష్యత్తును ప్రమాదంలో పడేయగలదు. సాయంకాలాల కోటలోని ఉద్యానవనాలు స్వర్గాన్ని తలపించేవి. చార్బాగ్ పద్ధతిలో తీర్చిదిద్దిన తోటలలోని కాలువలలో నీరు నెమ్మదిగా ప్రవహిస్తూ చల్లదనాన్ని పంచేది. మల్లెలు గులాబీల పరిమళాలు గాలిని నింపేసేవి. ఇక్కడ సంగీత సభలు లేదా మెహఫిల్స్ జరిగేవి. పర్షియన్ తివాచీలపై మెత్తని దిండ్లు వేసి అందరూ ఆసీనులయ్యేవారు. సితార్ సారంగీల నుండి వెలువడే మంద్రమైన రాగాలు, గుజల్స్ యొక్క సున్నితమైన పదాలు అందరినీ మరో లోకంలోకి తీసుకువెళ్లేవి. వారి విందులలో రకరకాల వంటకాలు ఉండేవి. కుంకుమ పువ్వుతో చేసిన బిర్యానీలు, బాదం పప్పులతో చేసిన కూరలు, వెండి రేకులతో అలంకరించిన మిఠాయిలు, చల్లని పండ్ల రసాలు. ఆ రుచులు సామాన్యుడి ఊహకు కూడా అందనివి. కాని ఆ నవ్వుల వెనుక ప్రశంసల మాటున నిశ్శబ్దమైన ఆందోళనలు దాగి ఉండేవి. ఒక అధికారికి తన పదవిని నిలబెట్టుకోవాలనే తపన, మరొకరికి చక్రవర్తి దృష్టిలో పడాలనే ఆశ. ఆ సభలలోని స్నేహాలు ఎంత సున్నితమైనవో వారికి తెలుసు. అవి గాలిలో దీపంలా ఎప్పుడు ఆరిపోతాయో తెలియదు. వారు ధరించే ఆభరణాలు బరువైనవి మాత్రమే కాదు, వారి హోదాకు సంకేతాలు. ఆ హోదాను కాపాడుకోవడానికి వారు నిరంతరం ఒక మానసిక యుద్ధం చేయాల్సి వచ్చేది. వారి జీవితం బయటకు ఎంత ప్రశాంతంగా కనిపించినా లోపల మాత్రం ఎన్నో అంతర్మథనాలతో నిండి ఉండేది. అందరికంటే ఎక్కువగా ఆగ్రాకోటలోని ముసమ్మన్ బుర్జ్ నుండి షా జహాన్ చక్రవర్తి ఆ నిర్మాణాన్ని ప్రతిరోజూ గమనించేవారు. ఆయనకు అది కేవలం ఒక కట్టడం కాదు, అది తన ప్రేమకు ప్రతిరూపం, తన దుఃఖానికి ఉపశమనం. మిగతా ప్రపంచానికి ఆయన ఒక చక్రవర్తి, ఒక పాలకుడు. కాని ఆ గవాక్షం వద్ద నిలబడినప్పుడు ఆయన కేవలం ఒక భర్త, తన భార్య జ్ఞాపకాలతో జీవిస్తున్న ఒక సాధారణ మనిషి. నది అవతలి వైపు నుండి వినిపించే ఉలి చప్పుడు ఆయన గుండె చప్పుడుతో కలిసిపోయేది. ప్రతి రాయి, ప్రతి నగిషి తన ముంతాజ్ కోసం తాను నిర్మిస్తున్న
ఒక శాశ్వతమైన వాగ్దానం. ఆయన రాజభోగాలు అనుభవించినా ఆయన ఆత్మలో ఒక తీరని శూన్యం ఉండేది. ఆ శూన్యాన్ని పూడ్చడానికే ఆయన ఆ పాలరాతి కలను నిర్మిస్తున్నారు. వారి విలాసవంతమైన జీవితం, వారి నిశ్శబ్దమైన ఆందోళనలు, వారి బాధ్యతలు అన్నీ ఆ తాజ్ మహల్ నీడలోనే సాగాయి. ఆ నిర్మాణం కేవలం శ్రామికుల చెమటతోనే కాదు, దానిని చూస్తూ జీవించిన ఉన్నత వర్గాల నిట్టూర్పులతో, ఆశలతో, ప్రార్థనలతో కూడా రూపుదిద్దుకుంది. అది రాజు నుండి బంటు వరకు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక భాగమైపోయింది. అందరి కథలు ఆ తెల్లని పాలరాతి గోడలలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇప్పుడు నెమ్మదిగా ఈ గాథల ప్రతిధ్వనులను నేటి ప్రపంచానికి అనుసంధానిస్తూ ముగిద్దాం. ఆ శిల్పి చేతిలోని ఉలిసవ్వడి, ఆ రాజకుమారుడి నిట్టూర్పు, చక్రవర్తి కళ్లలోని దుఃఖం అన్నీ ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయాయి. శతాబ్దాలు గడిచిపోయాయి. యమునా నది ఇప్పటికీ ప్రవహిస్తూనే ఉంది. ఆ పాలరాతి సౌధం ప్రేమకు చిహ్నంగా నిలిచే ఉంది. కాని ఆ కథల వెనుక ఉన్న శ్రమ, ఆందోళన, బాధ్యతలు ఇప్పుడు మనకు కేవలం ఒక జ్ఞాపకం. ఈ రాత్రి మీరు విశ్రాంతి తీసుకుంటున్న ఈ ప్రశాంతమైన గదిలో ఆనాటి కఠినమైన నేల లేదు, మెత్తని పరుపు ఉంది. ఆనాటి అభద్రత లేదు, పూర్తి భద్రత ఉంది. మీ చేతులు ఆ శిల్పిలా కాయలు కాయలేదు. మీ మనసు ఆ చక్రవర్తిలా భారంగా లేదు. మీ ఏకైక కర్తవ్యం ఈ క్షణంలో నెమ్మదిగా నిద్రలోకి జారుకోవడమే. వారి కథలు, వారి కలలు మనకు ప్రశాంతతను అందించే జోలపాటగా మారాయి. వారి గతం మన వర్తమానపు సౌఖ్యానికి విలువను గుర్తుచేస్తోంది. మీకు ఈ చారిత్రక ప్రయాణం నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కథలు వినాలనుకుంటే కామెంట్స్లో మీ రిక్వెస్ట్స్ తెలియజేయండి. ఇప్పుడు మీ కళ్ళు మూసుకునే చరిత్ర మీ మనసులో నెమ్మదిగా కరిగిపోనివ్వండి. మంచి నిద్ర మిత్రులారా.